సెకండ్ టైం అక్కడ అయింది. సెకండ్ టైం ఎన్ని అయింది. సంవత్సరాలు చేశారండి అక్కడ? మళ్ళీ అక్కడ 2.5 years చేశాను. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ మళ్ళీ నాకు మంగంపేట మైన్స్కి వెళ్ళాను. అక్కడ మంగంపేటలో ఏముంది? మంగంపేట బయటీస్లో అక్కడంతా కూడా వాళ్ళకి ప్రాపర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూడాలి. కాంట్రాక్టర్స్కి, వీళ్ళకి, వెండర్స్కి, లేకపోతే ఏపీఎంటీసీ ఇవి లేకుండా కొంచెం ప్రాపర్. అక్కడ మీకు ఛాలెంజ్ ఏంటి మంగంపేటలో బాగానే ఉండదు, ఛాలెంజింగ్ ఏముండదు. కోఆర్డినేషన్ ఈ అక్కడ ఏంటంటే ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉంటున్నాయి. మంగంపేట మేనేజ్మెంట్కి అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి. ఓకే. ఆ ఇష్యూస్లో అప్పుడప్పుడు గిర్నాలు గొడవలు లోకల్ లీడర్స్ వచ్చి గొడవలు చేయడానికి ఉన్నప్పుడు వాటిని పాసిఫై చేసేవాళ్ళం గొడవలు లేకుండా స్మూత్గా. ప్లస్ అక్కడ ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ జరగకుండా బయటీస్లో అవన్నీ చాలా వాల్యుబుల్ అవి, దానిలో టెప్స్ అవి జరగకుండా మంచిగా అక్కడ బాగానే ఉండేది. మీకు బాగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు అక్కడ మొత్తం కూడా అక్కడ చాలా కడప అనేది అప్పుడు చాలా దీనిలో ఉంది. రాజంపేట కూడా రాజశేఖర రెడ్డి గారు మేనియా అంటే అక్కడ ఎటువంటి గొడవలు ఉండేవి కావు, చాలా స్మూత్గా నడిచింది. అక్కడ ఎక్కువ మంగంపేటలో బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? మంగంపేట నేను 6 months ఉన్నాను. 6 months ఉన్నప్పుడు కూడా అందరూ ఎంప్లాయీస్ అక్కడ జిఎం గారు వీళ్ళందరూ మేమందరూ కూడా ఒకటే మైన్స్ పక్కన చిన్న క్వార్టర్స్ ఉండే, అందులో ఉన్న క్వార్టర్స్ కూడా ఫెసిలిటీస్ ఎక్కువ ఉండేవి కావు. అందరూ కూడా టుగెదర్నెస్, అందరూ ఫ్యామిలీస్ ఈవినింగ్ అయిందంటే సరదాగా ఆడతా పడతా ఉన్న 6 months కానీ ఫ్యామిలీ బాండింగ్ అనేది అక్కడ వాళ్ళందరితో ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అయింది. పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో అక్కడ 6 months ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్న మంగంపేట మైన్స్లో ఎంప్లాయీస్ అందరితోనూ మేనేజర్ మంచి రిలేషన్స్ ఉండేవి. మంగంపేట తర్వాత ఎక్కడికి వచ్చారంటే? మంగంపేట తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చాను. మంగంపేటలో ఉన్నప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్కి చాలా దీని మలేరియా అండ్ దాన్ని చాలా సఫర్ అయ్యాము. వచ్చే ముందు ప్రమోషన్ వచ్చే ముందు 3 months సఫర్ అయ్యాం. మంత్లీ వన్స్ రిపీట్ అయ్యేది ఫాల్సిఫైరం మలేరియా బికాజ్ ఆఫ్ వాటర్ అండ్ అక్కడ ఉన్న పొల్యూటెడ్ దీనిలో ఉన్న దోమలు. దీనివల్ల అదొక్కటే బ్యాడ్ ఇన్సిడెంట్ తప్ప మంగంపేట అనేది ఎంత పొల్యూటెడ్ ప్లేస్ అయినా కానీ అక్కడ ప్లెజెంట్గా ఉండేవాళ్ళం అందరం. తర్వాత ప్రమోషన్ మీద అసిస్టెంట్ కమాండెంట్ ప్రమోషన్ వచ్చి మేధానికి వచ్చాను. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అటానమస్ డిఆర్డిఓ మన డిఫెన్స్ మినిస్ట్రీలో పనిచేసేది. అక్కడ కూడా చాలా డీసెంట్గా మేము అక్కడ పనిచేసాము. అక్కడ నుంచి మళ్ళీ అగైన్ హైకోర్టు. మిధాని యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కదా, అక్కడ సిఎస్ఎఫ్ ఉండాలి కదా? సిఎస్ఎఫ్ ఉండాలి. అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అప్పుడు ప్రెజర్ ఉన్నప్పటికి కూడా ఎస్పీఎఫ్ అనేది బాగా పనిచేస్తుందని చెప్పేసి ఎస్పీఎఫ్నే కంటిన్యూ చేశారు. నేనున్నప్పుడు కూడా సిఎస్ఎఫ్ రీసెంట్గా అక్కడ సిఎస్ఎఫ్ టేకన్ ఓవర్ చేసింది. బిఫోర్ దట్ ఎస్పీఎఫ్ పనితీరు అక్కడ పక్కనే బీడీఎల్కి వాళ్ళకి సిఎస్ఎఫ్ ఉంది. వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసుకొని మా పర్ఫార్మెన్సే బాగుందని చెప్పేసి మమ్మల్ని వీళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. మా టైంలో అక్కడ చాలా చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా చేసాము. అది ఇప్పుడు వరకు కంటిన్యూ అయింది. తర్వాత వచ్చే ఆఫీసర్స్ తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ చేంజ్ అయింది, వాళ్ళ ప్రెజర్ ఉంది, సిఎస్ఎఫ్ తీసుకున్నారు. మిధాని తర్వాత ఎక్కడికి వచ్చారు? మిధాని తర్వాత మళ్ళీ హైకోర్టు చేశాను. హైకోర్టులో అసిస్టెంట్ కమాండెంట్ క్యాడర్లో మళ్ళీ చేసాము. మళ్ళీ కూడా సక్సెస్ఫుల్గా 2.5 years చేసిన తర్వాత తిరుమలకి ట్రాన్స్ఫర్ అయింది. హైకోర్టులో కూడా చాలా స్ట్రీమ్ లైన్ చేసాము. ఎంట్రీస్ ఆఫ్ ద అడ్వకేట్స్, క్లయింట్స్ టోటల్గా నా టైంలోనే స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేస్ చాలా ప్రాబ్లం ఉండేది. మెటర్నిటీ హాస్పిటల్ అంతా కూడా ఎక్వైర్ చేసింది నా టైంలోనే. అదంతా ఎక్వైర్ చేసి డిమాలిష్ చేసి పార్కింగ్ అంతా ఇటు సైడ్ మార్చి ఇన్ సైడ్ పార్కింగ్ నాట్ అలౌడ్ అనమాట అడ్వకేట్స్కి. తర్వాత అప్పుడు ముందు టైంలో క్లయింట్స్ కూడా కోర్ట్ హాల్స్లోకి ఇష్టం వచ్చినట్టు వచ్చేవాళ్ళు. తర్వాత రిస్ట్రిక్ట్ చేసి స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. ఓన్లీ అడ్వకేట్ డిమాండ్ మీదనే అలో చేయడం జరిగింది. అండ్ వాళ్ళు స్లిప్ ఇస్తేనే వాళ్ళని అలో చేయదు. క్లయింట్స్ని ఎవరిని కూడా హైకోర్టుకి అలో చేయడం, స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. తర్వాత చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని టోటల్గా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నా టైంలో జరగలేదు. నా టైంలో చిన్న చిన్నవి జరిగినాయి బాగా. ఒకటి వెహికల్స్ పార్కింగ్ షెడ్ ఒకటి, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. అది చాలా డ్యామేజ్ అయింది, లైబ్రరీ అంతా పెద్ద డ్యామేజ్ అయింది. తర్వాత తిరుమలకి పోస్టింగ్ అయింది. తిరుమలలో మీకు ఛాలెంజ్ ఏముందండి? తిరుమలలో ఉంటుంది, ఎందుకంటే నిత్యం వేలాది మంది పిల్గ్రిమ్స్, లక్షలాది మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ఫెసిలిటీస్తో పాటుగా
ఇప్పుడు మనకి చాలా ఉగ్రవాద సంస్థల నుండి థ్రెట్ ఉంటుంది. ప్రతి పిల్గ్రిమ్ ఎవరో మనం థ్రెట్ ఎవరితో ఉందన్నది మనం ఐడెంటిఫై చేయడం కష్టం. ప్రతి ఒక్కరిని ఎన్ష్యూర్ చేసుకొని పంపించాలి. అలిపిరి దగ్గర నుంచి వెహికల్ చెకింగ్ అండ్ లగేజ్ చెకింగే దొరుకుతుంది అలిపిరిలో. అప్పుడే స్టార్ట్ అయింది ఎన్ష్యూర్ చేసుకోవడం. అప్పటి నుంచి తరోగా అది ఇంప్లిమెంట్ చేసాము. పైన పిల్గ్రిమ్స్ ఎంట్రీ పాయింట్లో మాత్రం తరోగా ప్రిస్కింగ్ చెకింగ్ అనేది చాలా తరోగా జరిగేది. ఒక చిన్న అగ్గిపెట్టె లాంటిది కూడా జేబులో పెట్టుకుని వెళ్తే నాటెలోట్టు. కానీ పైకి గుట్కాలు అనేది అప్పుడు మ్యాక్సిమం కంట్రోల్ చేస్తూ ఉండేది. అంటే అలిపిరి నుంచి కాకుండా శ్రీవారం మెట్ల నుంచి కూడా తీసుకొచ్చే విధంగా శ్రీవారం మెట్లు అప్పుడు సెక్యూరిటీ ఉండేది కాదు, అక్కడ గార్డ్ ఉండేది, అది చెకింగ్ ఉండేది కాదు. గుట్కాలు అనేది ఏంటంటే లోకల్ పీపుల్, వీళ్ళు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు లోకల్ పీపుల్ అని చెప్పేసి వెళ్ళిపోవడం అట్లాంటివి జరిగాయి. తర్వాత దాని మీద కూడా తరోగా గుట్కాలు కానీ నాన్ వెజ్ కానీ స్ట్రిక్ట్గా దాన్ని కంట్రోల్ చేశారు. నా అప్పటికి అంత లేదు. గుట్కాలు ఏదైనా అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాటి మీద రైడ్ చేయడం, వాళ్ళని చీజ్ చేయడం అన్నీ జరిగేవి. వాళ్ళని మళ్ళీ పైకి అలో చేయకుండా వాళ్ళ షాప్ లైసెన్సులు వాళ్ళు క్లోజ్ చేయడం, విజిలెన్స్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఎన్ష్యూర్ చేసేవాళ్ళం సెక్యూరిటీ విషయంలో. వచ్చే పిల్గ్రిమ్స్ కానీ వేరే ఎక్స్టర్నల్ వీడితో ఆలయానికి థ్రెట్ కానీ లేకుండా చాలా నేనున్న పీరియడ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎటువంటి ఇది చిన్నది కూడా లేదు. అక్కడ మీకు బాగా మెమరబుల్ ఒక విషయం చెప్పండి. స్వామివారి దగ్గర పంచాలు చాలామందికి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ప్రతిసారి మేమున్నప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగేవి. బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది అది ఒక జన్మల అదృష్టం. స్వామివారికి ఎప్పుడంటే అప్పుడు మహాద్వారంలో ఎంట్రీ అనేది అక్కడ పిల్గ్రిమ్స్కి ఉండదు. మాకు అదృష్టం, దేవుడు అక్కడ పనిచేయటం వల్ల మాకు అదృష్టం కలిగింది. ఎందుకంటే మహాద్వారం అంటే ఓపెన్ ఉండదు. బ్రహ్మోత్సవాలు అప్పుడు సీఎం గారు తీసుకెళ్తారు. అదర్వైజ్ మేము ఏ గేట్ నుంచి అయినా లోపలికి వెళ్ళడానికి ఎగ్జిట్ గేట్ నుంచి కానీ ఎటు నుంచి కానీ మాకు పైన కూడా గార్డ్స్ ఉంటాయి. మనకి టెంపుల్ పైన 4 కార్నర్స్ 4 ఆర్మర్డ్ గార్డ్స్ ఉంటాయి. వాళ్ళు నిత్యం 24 hours వాచ్ చేస్తూనే ఉంటారు అందరినీ. కింద ఏమన్నా సస్పెక్ట్ఫుల్ ఏదైనా ఉన్నా కానీ నోటీస్ చేస్తే సెట్లో చెప్పడం, వాళ్ళని పట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. టెంపుల్ పైకి ఎక్కడానికి కానీ మనకి మీరు కామన్ పిల్గ్రిమ్గా టెంపుల్ పైకి ఎక్కే అదృష్టం మీకు ఉండదు. స్వామివారిని ఏ టైంలో అంటే ఆ టైం దర్శించుకోవడంతో పాటుగా మేము అక్కడ స్వామివారు మాకు సర్వీస్ చేయడానికి అవకాశం కల్పించాడు. ఇప్పుడు మనం ఆ దేవదేవుడికి రక్షణ కల్పించే అంత గొప్పవాళ్ళం కాదు. ఆయన పేరు చెప్పుకొని ఇంతమంది బ్రతుకు తెరువు అనేది దొరుకుతుందనేది నమ్మేవాడిని. ఆయన్నే నమ్మి మీరే స్వామి మీకు మేము భద్రత కల్పించే వాళ్ళమా, మాకు అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉందంటే మమ్మల్ని అలైట్ చేయమని చెప్పేసి మేము ప్రార్థించేవాళ్ళం. ఆయన మేము వచ్చామంటే అదే ప్రార్థనతో స్టార్ట్ అయ్యేది. ఆయన దయతో ఇప్పటికీ అలాంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు. చిన్న ఇన్సిడెంట్స్ ఏవో లిక్కర్ బాటిల్స్ తేవడం, లేకపోతే డ్రోన్లు తిరగడం, అది స్వామివారికి ఎలాంటి సేవలు అయినా కానీ వెళ్ళే అదృష్టం ఉంటుంది. అక్కడ ఇన్ఛార్జ్ పైనుంచి ఫ్లైట్లు కానీ డ్రోన్ కెమెరా ఉంది. మా టైంలో ఎప్పుడు కూడా అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఎప్పుడన్నా ఒకటి అలా అవుతూ ఉంటుంది. దాని మీద యాక్షన్స్ అక్కడ ఇమ్మీడియట్గా ఐఆర్ అథారిటీస్ ఉన్నారు, విజిలెన్స్ ఎస్పీ గారు సెపరేట్ ఉన్నారు, ఈఓ గారు ఉంటారు. వాళ్ళు మీ తరపున ఎవరు ఉంటారు అక్కడ? స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి మా తరఫున మా డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉంటారు. ఓవరాల్గా సివిఎండ్ఎస్ఓ, ఐపీఎస్ ఆర్ నాన్ క్యాడర్ ఆఫీసర్, ఎస్పీ క్యాడర్లో ఉంటారు. మీ తరఫున మీరు రిపోర్ట్ చేయాల్సింది వాళ్ళకి. నేను సివిఎండ్ఎస్ఓ గారికి రిపోర్ట్ చేయాలి. మా అప్పుడు ఎంకే సింగ్ సార్, ఆ సార్తో కలిసి చాలా హ్యాపీగా పనిచేసాము. అందుకంటే ముందు రామకృష్ణ సార్, ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయారు, రిటైర్ కూడా అయ్యారు. సార్ ఇద్దరు రిటైర్ అయ్యారు. వాళ్ళిద్దరు రామకృష్ణారావు సార్ ఆయన టైంలో కూడా, ఐవైఆర్ కృష్ణారావు సార్ టైంలో, సుబ్రహ్మణ్యం సార్ టైంలో చాలా ఎమినెంట్ సంవత్సరాలు చేశారు. 2 years చేశాను. తర్వాత నేను రిక్వెస్ట్ మీద హైదరాబాద్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం మీద అని చేసి మళ్ళీ 13లో సెక్రటరియట్ వచ్చాను. 10 years దిగ్విజయంగా సెక్రటరియట్లో 10 సంవత్సరాలు వితౌట్ ఎనీ రిమార్క్. అందరూ నేను సెక్రటరియట్ రిపోర్ట్ చేసే టయానికి తెలంగాణ డిసైడెడ్, తెలంగాణ ఫామ్ చేయడానికి ప్రాసెస్ నడుస్తూ ఉంది. సమైక్య ఆంధ్ర ఉద్యమం నడుస్తూ ఉంది.
సమైక్య ఆంధ్ర ఉద్యమం నడిచే ఇన్స్టిట్యూషన్స్లో చాలా ఇష్యూస్ జరిగినాయి ప్రతి దగ్గర, ఎక్సెప్ట్ సెక్రటేరియట్. సెక్రటేరియట్లో మాకు యాక్చువల్గా మేము పీజీ చేస్తున్నప్పుడు మాకు సీనియర్స్, జూనియర్స్, కొలీగ్స్ చాలామంది ఎంప్లాయీస్ ఉండేవారు, లీడర్స్ కూడా. నరేంద్రరావు గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ, అందరూ చాలా రిలేషన్స్ మాతో బాగుండే. ఎలాంటి ఎలాంటి ఉద్యమం చేసినా కానీ ఇద్దరు కూడా కాన్ఫిడెంట్ కాకుండా మేము గైడ్ చేసేవాళ్ళం. మీరు ఎట్లా చేస్తేనే మేము ఎలా చేస్తామంటే వాళ్ళు మాకు కోఆపరేట్ చేశారు. ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఎంటైర్ తెలంగాణ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు చిన్న ఇన్సిడెంట్ లేకుండా స్మూత్గా హ్యాండిల్ చేశాం. దాంతో అందరూ వన్ అండ్ ఆల్ చాలా అప్రిషియేటెడ్. మా ఆఫీసర్సే గారు, జిఐడిలో అప్పుడు శివశంకర్ సార్ ఉండేవారు, సిఎస్ గారు, మహంతి గారు ఉండేవారు. చాలా అప్రిషియేట్ చేశారు ఆ టైంలో. ఒక్క ఇన్సిడెంట్లో మాత్రం అక్కడ టెన్షన్ క్రియేట్ అయింది. అది నాన్ రిలేటెడ్ టు ఈ ఉద్యమం. ఓన్లీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ ఉండేది, సెక్రటరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీలో 2 గ్రూపులు, తెలంగాణ అండ్ ఆంధ్ర గ్రూప్స్. వాళ్ళలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఆంధ్ర గ్రూప్, మెజారిటీ గ్రూపు ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆంధ్ర ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆంధ్ర లీడర్సే దానికి బాస్లు అవుతారనే తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తామన్నారు. ఆ టైంలో వాళ్ళకి ఏదో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారా, బాడీ మీటింగ్లో గొడవ అయింది. ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి, ఎంప్లాయీస్ మధ్య ఇదే కాబట్టి మేము ఇన్వాల్వ్ కాము. అందరూ సెక్రటరియట్ ఎంప్లాయీసే కాబట్టి ఒక వర్గం ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత తెలంగాణ వాళ్ళు కొంచెం, తెలంగాణ ఎంప్లాయీస్ కొంచెం, అప్పుడు కొంచెం తెలంగాణ ఉద్యమం చాలా మూమెంటం బాగా ఉంది. అందరూ ఎంప్లాయీస్తో మీరు ఎలక్షన్ జరగాలనే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఒకరికొకరు పుష్ చేసుకునే దాకా వచ్చింది. పుష్ చేసుకునే దగ్గర ఏటాళ్ళు డిస్పర్స్ అయ్యారు. ఈ విధంగా జరిగిందని చెప్పేసి సిఎస్ గారికి ఆంధ్ర గ్రూప్ ఎంప్లాయీస్ కంప్లైంట్ చేయడానికి పోయారు. నేను అక్కడే ఉన్నాను. అప్పుడు మురళీకృష్ణ గారు వెళ్ళారు. సిఎస్ గారు అప్పుడు నేను ఇంత టెన్షన్లో కూడా మీతో నవ్వుతా మాట్లాడుతున్న మురళీ గారు అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతుండగానే తెలంగాణ ఎంప్లాయీస్ అంతా కూడా వీళ్ళేదో మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోయారు. మేము కౌంటర్ కంప్లైంట్ ఇవ్వాలని సిఎస్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు గొడవ చేశారు. ఆ విషయంలో నాకు ఒక సీనియర్ అధికారి ఉండి ఆయన నన్ను మిస్గైడ్ చేయడం వల్ల నేను సిఎస్ గారు పిలిస్తే ఐఎమ్ ద రెగ్యులర్ పోస్టెడ్ పర్సన్ సిఎస్ఓ సెక్రటరీ. ఆయన ఏదో సమ్ ఇష్యూ మీద కొన్ని రోజులు టెంపరీగా అడబడితే ఈజ్ హైయర్ ర్యాంక్ దాన్ మీ. ఇప్పుడు సిఎస్ కోపంతో ఉన్నాడు, డోంట్ గో దేర్ అని ఆయన డైరెక్ట్ చేయడం వల్ల నేను ఆయన పిలిచి టైంకి వెళ్ళకపోవడం వల్ల ఆయన సీరియస్ అయ్యి, వీళ్ళు లోపల ఆంధ్ర ఎంప్లాయీస్ ఉన్నారు, బయట ఇట్లా డోర్ క్లోజ్ ఉంది, అవుట్ సైడ్ నుంచి తెలంగాణ ఎంప్లాయీస్ డోర్ని నాక్ చేస్తూ, పైన సీలింగ్ని నాక్ చేస్తూ ఆ సౌండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆయన ఇరిటేట్ అయ్యి ఆ ఇన్సిడెంట్ మీద సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, ఇక్కడ ఏం చేస్తున్నారు మీ వాళ్ళని డీజీ గారికి కాల్ చేయడం జరిగింది. డీజీ గారు కాల్ చేసి ఆయన రాబోయేసరికి అందరిని నేను ఫాస్టిఫై చేసి ఎటువంటి పంపించాను. ఆ ఇన్సిడెంట్ మాత్రం చాలా, ఎందుకంటే సిఎస్ కంటే హైయెస్ట్ అథారిటీ ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు ఆయన పిలిచినట్టు నేను వెళ్ళలేకపోయాను. మా బాస్ దీనివల్ల నేను వెళ్ళినట్టయితే ఆయన అంటాడు సిఎస్గా, ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్ ఇయర్ అని ఏదన్నా అంటారు. అన్నా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను చూస్తే అందరూ డిస్పర్స్ అయిపోతారు. నేను బోనీకండ చేసిన నాకు గిల్టీ ఫీలింగ్ ఉండేది. బట్ మోర్ ఎవర్ ఆ డీజీ గారు, మా తేజ్దీప్ మేడం ఉన్నారు, అప్పుడు అనురాగ్ శర్మ సార్ డీజీ గారు, తేజ్దీప్ మేడం కాల్ చేస్తే ఆమె రాబోయేసరికి అందరినీ ఫాస్టిఫై చేశాను, అందరినీ ఎటువంటి పంపించేసాం. బట్ దాని మీద ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ చేశారు. వాళ్ళ అసోసియేషన్ ఎందుకు రద్దు చేయకూడదని ఇచ్చారు. సెక్యూరిటీ వాళ్ళు మీ మీద, మీరు ఎందుకు ఇట్లా చేసినందుకు మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నా అన్నారు. తర్వాత అర్థం చేసుకున్నారు అక్కడ సిచ్యువేషను. అదొకటి మాత్రం నేను కొంచెం బ్యాడ్ ఫీల్ అయ్యే ఇన్సిడెంట్. నేను టైమ్లీ నా ఆత్మసాక్షి ప్రకారం నేను పనిచేస్తే అది కూడా జరిగి ఉండేది కాదు. అది ఆయన మాట వినడం వల్ల ఆ చిన్న రిమార్క్ ఉందని నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. 10 సంవత్సరాల పీరియడ్లో మీకు అదొక్కటే నేను ఫీల్ అయ్యేది. అది ఇప్పుడు తర్వాత అప్పటికి మూమెంట్, టెన్షన్ మూమెంట్ ఏదైనా చిన్న అది అనిపిస్తూ ఉంటుంది. అయ్యో సిఎస్ గారు తర్వాత అందరూ నాకు కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు, చూశారు. ఓకే, నువ్వు చేసేముందని అంతా కూడా. ఎవరండి సిఎస్ అప్పుడు మహంతి సార్, శివశంకర్ సార్ పొలిటికల్ సెక్రటరీ సార్, అందరూ కూడా. తర్వాత లేటర్ అని అప్రిషియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఏదన్నా ధర్నాలు కానీ అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేస్ వచ్చి పోర్టుకోలో కూర్చొని ధర్నా చేసేవారు యునైటెడ్ స్టేట్లో. నేను లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాను. వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా నేనే, మనం ఏం చేయాలంటే
డెసిషన్ త్వరగా రారు, హైయెస్ట్ అథారిటీ కదా, మన డెసిషన్ వీళ్ళు ఎవరు చెప్పకుండా పోలీస్ నుంచి రారు. ఇప్పుడు మనం లిఫ్ట్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ సెంట్రల్ జోన్ నుంచి రారు, ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ రాకుండా రారు. సార్ అక్కడ ఎక్కువ టైం ఆడలో పెడితే మీరు మీడియా అంతా మీరు ముందే ఉంటారు, లైవ్ స్టేట్ అంతా లైవ్ ఇస్తూ ఉంటారు, ఎక్కువసేపు ఉంటే న్యూసెన్స్ అవుతుంది సార్, మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నా ఐడియా చెప్పి సార్ మీరు ఇది చేస్తే మనకి ప్రాబ్లం లేకుండా ఉండదంటే ఖచ్చితంగా దాన్ని గో హ్యాడ్ అనేవారు శివశంకర్ సార్. అప్పుడు వాట్ ఎవర్ యూ ఫీల్ యూ డూ ఇట్ అనేవారు. దాని మీదనే సక్సెస్ఫుల్గా సారు ఆ కోఆర్డినేషన్తో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ ఉన్న నిమిషాల్లో మేము దాన్ని ఫాసిఫై చేసేవాళ్ళం. నేను నా టైంలో 3-4 మెంబర్స్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. మా ఐడి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఐడి పార్టీ అంటాం, తిరుగుతూ ఉండాలి, ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏదన్నా జరగడానికి ఛాన్స్ ఉందా, అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ మాకు నోటీస్కి రావడం అని మీలాంటి మీడియా మిత్రులు ఇలా ఉంది కొంత మీరు వాచ్ చేయండి అని మాకు ఇన్పుట్స్ బాగుండే. ఎందుకంటే నేను మెయింటైన్ చేసే రిలేషన్స్తో నాకు ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ ధర్నాస్ కానీ, ఎనీ సెక్రటరియట్ ముట్టళ్ళు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీడియా నుంచి ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్కి కూడా రాదు.